చిన్న చక్కటి సందేశాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. టైం మేనేజ్మెంట్ గురించి. మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇది తెలియక ఎంతో మంది సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇంగ్లీష్లో మనకు తెలుసు, టైం ఈజ్ ప్రెషియస్. సమయం అనేటువంటిది చాలా విలువైనది. ఒక్క క్షణం కూడా మనకు తిరిగి రాదు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని నా ఈ చిన్న ప్రయత్నం. ఎలా ఫెయిల్యూర్ అయ్యాడనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. ఇక్కడ మనకు 3 బౌల్స్, అంటే ఇక్కడ మనకు నేను దీన్ని 3 వస్తువులుగా మీ ముందు ఉంచాను. ఇవి మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, ఇక్కడ కనిపించేటువంటివి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అంటే మనం సాధించాల్సినటువంటి గోల్స్, అంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో మన జీవితంలో ఆ సాధించాల్సినటువంటి లక్ష్యాలు, అవి మన ఫ్యామిలీ పర్సన్ అయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్, అలాగే తన ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ ప్లాన్, ఇవన్నీ కూడా మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి ఖచ్చితంగా చేయాలి అనేటువంటి విషయాలు. అండ్ సెకండ్ వన్ కూడా మన జీవితంలో చేయాల్సినటువంటి బట్ నాట్ అర్జెంట్. ఏంటంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ చేసేటువంటి జిమ్ అనేటువంటిది చేయాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఫిట్నెస్గా ఉండడం కోసం జిమ్ చేయాలి, బట్ నాట్ అర్జెంట్. ఇవి అంత అర్జెంట్ ఏం కాదు చేయాల్సినటువంటి. ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంటే, కానీ వెంటనే మనం వాటికి అంత ప్రియారిటీ ఇచ్చి మన సమయాన్ని అంతా ఫ్రెండ్స్ కోసమే ఉపయోగించాలనేటువంటిది ఏం లేదు. ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్, బట్ నాట్ అర్జెంట్. ఇలాంటి మన జీవితంలో కొన్ని ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఇక్కడ వచ్చేసి ఈ మూడవది ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్. మన లైఫ్ను దీనికోసం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్స్, దీనికోసం యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను ఒక ఫస్ట్ పర్సన్ గురించి మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తి, ఈ ఫస్ట్ పర్సన్ అనేటువంటి వ్యక్తి తన లైఫ్లో ప్రతి నిమిషం కష్టపడుతున్నాడు. ఈవెన్ ప్రతి సెకండ్, అంటే రోజుకు 6 గంటలు, 12 గంటలు, 16 గంటలు, ఇలా ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా తన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అయితే తన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు? టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి? టైం మేనేజ్మెంట్ ఈజ్ నాట్ మేనేజింగ్ టైం. టైం మేనేజ్మెంట్ ఈజ్ వర్క్ ప్రియారిటీ మేనేజ్మెంట్ అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ తీసుకుంటే తన లైఫ్ని ఫస్ట్ ఎంజాయ్మెంట్ కోసం వాడుతున్నాను. బాగా గమనించండి. ఎంజాయ్మెంట్, వాట్సాప్, ట్విట్టర్, క్రికెట్, ఇవి బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైతే టైం వేస్ట్ చేయలేదు. బాగా గమనించండి, ఇక్కడ టైం వేస్ట్ ఏం చేయలేదు. ఇక్కడ కూడా చాలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. బట్ వేటితో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, ఇది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అని చెప్పాను. అదే జిమ్, అలాగే ఫ్రెండ్స్, బయట ఎంజాయ్మెంట్, ఇవన్నీ కూడా. అండ్ సెకండ్ వన్ దానికోసం ఉపయోగించాడు. ఇలా ఉపయోగించాడు, తన గోల్ ఫిలప్ చేసుకున్నాడు. అయితే మన జీవితంలో ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ చెప్పాను. మన గోల్స్ అండ్ మన ఫ్యామిలీ ఇష్యూస్, అలాగే బిజినెస్ మ్యాన్ అయితే మన బిజినెస్ ప్లానింగ్, ఇలా వీటిని వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇవి చేయడానికి ఒకటి చేశాడు. దీన్ని మనం ఇలా అంటే తన గోల్ ఫీల్ కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి.
ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఫిల్ చేస్తే ఇందులో అంటే తన గోల్ని ఫిల్ చేయలేకపోయాడు. అంటే ముఖ్యమైనటువంటి వాళ్ళని వదిలేసి అనవసరమైనటువంటి విషయాన్ని అంటే తన సమయాన్ని కేటాయించి ముఖ్యమైనటువంటి మనం సాధించాల్సిన విషయం పైన దాని యొక్క సమయాన్ని కేటాయించలేదు. అంటే ఇక్కడ ఏం చేశాడు? మేనేజింగ్ టైంను మేనేజ్ చేశాడు అంతే. అండ్ సెకండ్ పర్సన్ తన యొక్క సమయాన్ని అంటే మనం కరెక్ట్గా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సెకండ్ పర్సన్ సేమ్ ఆ వ్యక్తి కూడా తన లైఫ్లో ఇలాంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏం చేశాడు? అనవసరమైన వాటికి తన సమయాన్ని వినియోగించి ముఖ్యమైన వాటిని సరిగా వినియోగించలేకపోయాడు. అదే సెకండ్ పర్సన్ ఫస్ట్ తన ఏదైతే జీవితంలో ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో మన గోల్స్, మన అచీవ్మెంట్స్, మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఇలాంటివి తన గోల్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ వాటిని ఫిల్అప్ చేసుకున్నాడు. ఓకే, అతనికి ఇంకా సమయం ఉంది. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు. అక్కడ ఏదైతే జీవితంలో ఇంపార్టెంట్ అనుకున్నాడో ఆ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు, సక్సెస్ అయిపోయాడు. నెక్స్ట్ తను కోల్పోయాడే ఇంకా నాకు టైం ఉంది ఇంకా నాకు అనుకున్నప్పుడు మనం ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత జిమ్, ఫిట్నెస్, ఫ్రెండ్స్ వాటిని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.